హైదరాబాద్ అశోక్ నగర్ వెళ్లారా ఎప్పుడైనా? అక్కడికి వెళ్తే ఏ టీ కొట్టు దగ్గర నిలబడ్డా సరే ఆ టీ వాసన కంటే కూడా నిరాశ వాసనే ముక్కుకు కొడుతుంది. అదేంటో తెలుసా? లక్షల మంది యువత వాళ్ల యవ్వనాన్ని, వాళ్ల కాలాన్ని ఒకే చిన్న గదిలో అవే 4 పుస్తకాలతో సంవత్సరాల తరబడి తగలబెడుతున్న ఆ వాసన అది. చాలామంది అనుకుంటారు తాము చాలా కష్టపడుతున్నామని. ఇది కష్టం కాదు, మీరు ఆడుతున్నది ఒక జూదం. సరే, ఈరోజు ఈ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్నీ పక్కన పెట్టి కేవలం లెక్కలు, కఠినమైన నిజాల గురించే మాట్లాడుకుందాం. చూద్దాం, అసలు లెక్కలేంటో చూద్దాం. ఒక నోటిఫికేషన్ పడింది. ఉన్న పోస్టులు కేవలం 500. అప్లై చేసిన వాళ్ళు 5 లక్షల మంది. ఇవి నేను చెప్తున్న లెక్కలు కాదు, ఇవి ఫ్యాక్ట్స్. మరే ఈ లెక్కన గెలవడానికి ఉన్న అవకాశం ఎంత? ఒక్కసారి ఆలోచించండి. 0.1%. 0.1% అంటే ప్రతి 1000 మందిలో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. మిగిలిన 999 మంది ఓడిపోవాలని కావాలనే ఈ సిస్టమ్ని డిజైన్ చేశారు. ఇది మీ తప్పు కాదు. కానీ ఆ కోచింగ్ సెంటర్లు ఏం చేస్తాయి? మీకు ఆ గెలిచిన ఒక్కరి ఫోటో చూపిస్తాయి. ఆ ఓడిపోయిన 999 మంది కథ ఏమైంది? అది ఎప్పటికీ బయటకు రాదు, ఎవరూ చెప్పరు. గెలుస్తామో లేదో కూడా తెలియని పరువు కోసం మన జీవితంలో అత్యంత విలువైన సమయం, ఆ 21 నుండి 28 ఏళ్ల వయసుని పణంగా పెట్టడం, దీన్ని ఏమనాలి? అంకిత భావమనాలో లేక తెలివి తక్కువతనమనాలో మీరే చెప్పండి. సరే, మీ వైపు నుంచి 100% కష్టపడ్డారే అనుకుందాం. కానీ ఫలితం మీ చేతిలో ఉందా? లేదు. పేపర్ లీక్ అవుతోంది, పరీక్ష వాయిదా పడుతోంది, ఎవడో ఒకడు కోర్టులో కేసు వేస్తాడు. వ్యవస్థ నత్తనడకన నడవచ్చు, కానీ మీ వయసు ఆగుతుందా? ఆగుతుంది కదా. 24 ఏళ్లకు ప్రిపరేషన్ మొదలు పెడితే ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి మీ వయస్సు 28 అవుతుంది. మీ జీవితంలో వచ్చిన ఈ 4 ఏళ్ల గ్యాప్కు, మీ రెజ్యూమే మీద పడిన ఈ మరకకు ఎవరు బాధ్యులు చెప్పండి? ఏ ప్రైవేట్ కంపెనీ అయినా మిమ్మల్ని ఎందుకు ఉద్యోగంలోకి తీసుకుంటుంది? వీటన్నింటికన్నా పెద్ద నరకం మరొకటి ఉంది. మన స్నేహితులు కార్లు కొంటూ, ఇల్లు కడుతూ, పెళ్లిళ్లు జీవితంలో స్థిరపడుతుంటే మనం మాత్రం 27 ఏళ్ల వయసులో ఫోన్ రీఛార్జ్ కోసం నాన్నకి 200 పంపించు అని మెసేజ్ చేయాలి. ఆ మెసేజ్ టైప్ చేస్తుంటే చేతులు వణుకుతాయి చూశారా? అదే అసలైన నరకం. మీరు మహారాజులా చూసుకోవాల్సిన మీ నాన్న మీ కోచింగ్ ఫీజుల కోసం రిటైర్మెంట్ వయసులో కూడా ఇంకా ఎక్కడో కూలీలా కష్టపడుతూనే ఉన్నారు. ఒక్కసారి నిజాయితీగా గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. అసలు ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు కావాలి? దేశానికి సేవ చేయడానికా? ఆపండి ఈ నాటకాలు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం ఆపండి. మీకు కావాల్సింది సేవ కాదు, సేఫ్టీ, భద్రత. ఒక్కసారి ఉద్యోగం వస్తే జీవితాంతం కష్టపడకర్లేదు, ఎవ్వరూ తీసేయరు అనే సోమరితనమే అదే మిమ్మల్ని ఈ ఊబిలోకి లాగింది. ఒక విషయం బలంగా గుర్తుపెట్టుకోండి. ఎదుగుదల ఉన్నచోట భద్రత ఉండదు, భద్రత ఉన్నచోట ఎదుగుదల ఉండదు. మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని, మీ టాలెంట్ని ఒక పెన్షన్ కోసం తాకట్టు పెట్టేస్తున్నారు. మీలో ఉన్న ఒక వ్యాపారవేత్తను, ఒక కళాకారుడిని, ఒక నాయకుడిని మీరే చంపేస్తున్నారు. ఇది భద్రత కాదు, ఇది ఒక రకమైన ఆత్మహత్య. అయితే ఇప్పుడు వదిలేయమంటారా? లేదు, అస్సలొద్దు. కానీ వ్యూహం మార్చండి. రూల్ నంబర్ 1, ఒక గడువు పెట్టుకోండి. డెడ్ లైన్ 2 ఏళ్లు అంతే. వస్తే వచ్చింది, లేకపోతే ముందుకు వెళ్ళిపోవాలి. ఈ పంచవర్ష ప్రణాళికలు పనికిరావు. రూల్ నంబర్ 2, ప్లాన్ బి ఉండాలి. ఉద్యోగం చేస్తూ చదవండి, ఖాళీగా కాదు. ఆత్మగౌరవంతో పరీక్ష రాయండి. అప్పుడు చూడండి, ఫలితం అదే వస్తుంది. చివరిగా ఒక్క మాట. ఒక ఓడ ఒడ్డున ఓడరేవులో ఉంటే చాలా సురక్షితంగా ఉంటుంది, నిజమే. కానీ దాన్ని తయారు చేసింది అలా ఒడ్డున కట్టిపడేయడానికి కాదు, అలలతో పోరాడి సముద్రాలను దాటడానికి. మీరు కూడా ఆ ఓడలాంటివారే. భవిష్యత్తులో మీ మనవళ్లకు ఏ కథ చెబుతారు? 40 ఏళ్లు ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లు కదిపానని చెబుతారా? లేక నేను రిస్క్ తీసుకున్నాను, ఓడిపోయాను, మళ్లీ గెలిచాను, నా సామ్రాజ్యాన్ని నేనే నిర్మించుకున్నానని గర్వంగా చెబుతారా? జీవితాంతం ఒక ఆస్పిరెంట్గా మిగిలిపోతారా? లేక ఒక అచీవర్గా చరిత్ర సృష్టిస్తారా? ఎంపిక మీదే. జై హింద్.